హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ ఎఫ్ఎఫ్ గేమర్. ఏం చేయబోతున్నాం అంటే గైస్, కొత్తగా అయితే OBI 54 అప్డేట్ అయితే వచ్చింది కదా. దీంట్లో ప్రాసెసర్ ఎలా డౌన్లోడ్ చేస్తారని చెప్తాను నేను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి ఏమైనా లైక్ చేయకుండా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో చూస్తున్నారు గణేష్ ఎఫ్ఎఫ్ గేమర్. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే గైస్, మీ దగ్గర నార్మల్ ఫ్రీ ఫైర్ ఉంటే కనుక ఫస్ట్ దాన్ని డిలీట్ చేసేయండి. తర్వాత ఇట్లా యూట్యూబ్ వచ్చేసి కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది అనమాట. లింక్ మీద క్లిక్ చేయండి. ఇదైతే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీరు ఇదిగోండి గైస్, నెక్స్ట్ ఇది ఇలా వస్తుంది. ఇక్కడైతే కింద వివిన్ టెరాబాక్స్ అయితే కొట్టండి. వివిన్ టెరాబాక్స్ కొట్టాక ఇదిగోండి ఇలాగైతే వస్తుంది. వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మనకి. అయితే సిఇన్ ప్లే స్టోర్ అయితే నొక్కండి. మళ్ళీ ప్లే స్టోర్ దగ్గర అయితే ఇలా వస్తుంది. దాని అయితే టెరాబాక్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇదిగోండి గైస్, ఇక్కడైతే యాప్ మీద అయితే ఓపెన్ అని కొట్టండి. యాప్ మీద ఓపెన్ అని కొట్టగానే ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడైతే ఏమడుతుందంటే కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ కంటిన్యూ విత్ ఫేస్బుక్ అయితే అడుగుతుంది. ఇక్కడైతే కంటిన్యూ విత్ గూగుల్ అయితే కొట్టేసేయండి. కంటిన్యూ మీద గూగుల్ కొట్టగానే ఇక్కడైతే మీకు మెయిల్స్ అడుగుతుంది అనమాట. ఆ మెయిల్స్ లో మీరు ఎప్పుడైనా ప్రొఫైల్ ఎక్కించుంటే ఆ మెయిల్స్ ఇచ్చినారు కదా, దానికి ఇవ్వకండి, కొత్త మెయిల్ ఇవ్వండి. మళ్ళీ కొత్త మెయిల్ ఇవ్వగానే ఇలా అయితే వస్తుంది అనమాట. అయితే డోర్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఎలా చేస్తే అలాగే చేసుకొని రండి మీరు కూడా. అయితే పై స్కిప్ కొట్టేసేయండి. ఇలా యాప్ లాగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు స్టార్టింగ్ లోనే ఇదిగోని ఇలాగైతే వస్తుంది. వ్యూ కాపీ లింక్ అయితే కొట్టాను అక్కడ. వ్యూ కాపీ లింక్ కొట్టగానే ఇదిగోండి గైస్, ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడైతే ఫైల్ అయితే చూపిస్తుంది కదా, ఇక్కడైతే డౌన్లోడ్ కొట్టేసేయండి. డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట లింక్ అయితే. లింక్ దగ్గరే ఎక్కించుకోవాలి ఫ్రీ ఫైర్. అయితే ఫైల్స్ అయితే అడుగుతుంది, అలో అయితే ఇచ్చేసేయండి దానికి. మళ్ళీ ఇలా సెట్టింగ్స్ తీసి పెడుతుంది, ఇక్కడ మేనేజ్ ఫైల్స్ అని దాన్ని కూడా అలో ఇచ్చేసేయండి. అలో ఇచ్చేసి మళ్ళీ నీకు వచ్చేసేయండి. ఇలా అయితే చిన్న యాడ్ వస్తుంది అనమాట. ఆ యాడ్ పైన రాంగ్ కట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ ఎంజాయ్ అని వస్తుంది కానీ దాంట్లో పైన రాంగ్ కట్టేసింది. అయితే మళ్ళీ డౌన్లోడ్ కొట్టగానే ఇలా యాడ్ వస్తుంది. ఆ యాడ్ చేస్తే ఇంకా మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ వివిధ డౌన్లోడ్ లిస్ట్ అని ఉంటుంది కదా, వివిధ డౌన్లోడ్ లిస్ట్ అనేది కొట్టేసేయండి. ఇక్కడైతే లింక్ డౌన్లోడ్ అయితే ఉంటుంది, అదే మన ప్రాసెసర్ లింక్ అనమాట. ఈ లింక్ అయితే డౌన్లోడ్ అయ్యాక ఇక్కడైతే లింక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇలా అయితే వస్తుంది అనమాట, స్టేజింగ్ యాప్ అనేసి. ఇంకా మనకేం అడ్డం ఉండదు, మొత్తం యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సెట్టింగ్స్ లో సెట్టింగ్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడైతే కూడా అలో ఇచ్చేసేయండి. ఇక్కడ అలో వేయగానే ఇన్స్టాల్ అని వచ్చేసింది. ఇన్స్టాల్ అయితే కొట్టేసాను ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ని. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. నేను ఓపెన్ కొట్టేశాను, ఫ్రీ ఫైర్ కూడా ఓపెన్ అవుతుంది. సారీగా స్క్రీన్ అయితే చిన్నగా ఉంది, ఇది ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి అయితే మారుస్తాను, సారీ. నేను గ్యాస్ ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది కదా. గ్యాస్ ఇలా అయితే ఫ్రీ ఫైర్ ఓపెన్ అయ్యాక మీరు ఫేస్బుక్ అస్సలు వేయకండి, ఇంకా గూగుల్ అకౌంట్ కూడా వేయకండి అసలు. జస్ట్ తోనే లాగిన్ అవ్వండి. లేదా ఫోల్డర్స్ లోకి తీసుకోబోతుంది. ఫోల్డర్ లో తీసిపోయి ఏదో ఫోల్డర్ మీద అయితే యూజ్ చేసి ఫోల్డర్ అయితే కొట్టేసేయండి. డైరెక్ట్ గా మనకైతే గేమ్ లోకి అయితే వచ్చేస్తుంది. మనము ఇదిగోండి గైస్, మనము ట్యాప్ అని కొడితే ఇలా వస్తుంది అనమాట. దాన్ని అయితే కోడ్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక మళ్ళీ ఇలా గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేయగానే గూగుల్ లెన్స్ లోకి వెళ్ళి మనం అయితే స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడైతే కోడ్ మీద ట్యాప్ చేసి దీని అయితే కాపీ చేసుకోండి, కోడ్ మీద ఐడియా మీద అయితే. మళ్ళీ ఇక్కడ కింద లింక్ ఉంది కదా, లింక్ లోకి అయితే వెళ్ళిపోండి, ఎఫ్ఎఫ్ బీటా అన్లాక్ అని. మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఏం చేశారంటే మన కోడ్ అయితే కాపీ చేసుకున్నాం కదా, ఈ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే కొట్టండి గైస్. నా ట్యాబ్ కాబట్టి ఈజీగా అవుతుంది. మీవి ఫోన్లో అయితే చాలా పాపప్ ప్యాడ్స్ అయితే వస్తాయి, చాలా కష్టంగా ఉంటుంది. అలా కంగ్రాచులేషన్ 4 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేయండి. మళ్ళీ ఇలా ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ అయిపోతుంది. మనకేం అడ్డం ఉండదు, మొత్తం ఆల్ అంతా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నాకైతే ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ అయిపోయింది. పైన చూసుకోవచ్చు గైస్, నాకైతే అన్లిమిటెడ్ డైమండ్స్ వచ్చేసాయి, అన్లిమిటెడ్ కాయిన్స్ వచ్చేసాయి. కానీ నా ర్యాంక్ అయితే గ్రాండ్ మాస్టర్లో ఉందన్నమాట. అలాగే నాకు వీ బ్యాచ్ కూడా అయితే వచ్చేసింది.
అలాగే బూయా పాస్ కూడా 999 బ్యాచెస్ అన్ని 999 వచ్చేసాయి. ఈ బ్యాచ్ కూడా వచ్చేసింది. చూడండి నేను కూడా ఎక్విప్ చేసుకుంటున్నాను. మొత్తం సిఎస్ కూడా మాస్టర్లో అయితే ఉంది. ఇంకా మనకి బండిల్స్ వాల్యూట్ ఇవన్నీ ఉన్నాయి. అయితే మనం స్పిన్నింగ్ చేసుకుందాం. డైమండ్స్ కూడా ఖర్చు పెట్టుకోవచ్చు, ఏం కాదు ఇప్పుడు. చూడండి గ్యాస్ నేను స్పిన్నింగ్ చేస్తుంటే పైన డైమండ్స్ కూడా అయిపోతున్నాయి. సారీ గ్యాస్ వీడియో అంత క్లారిటీ లేదనమాట. చూడండి నేను తిప్పుతానని ఇక్కడ స్పిన్నింగ్ అయితే. ఇక్కడైతే ఈవెంట్ నా దగ్గర లేదన్నమాట. దీనితో స్పిన్నింగ్ చేద్దాము. ఫస్ట్ స్పిన్కి వస్తుందా? అయ్యో రాలేదు గాయస్. సెకండ్ స్పిన్ చేద్దాం, వస్తుంది అనుకుంటా. సరే గాయస్ దీంతో కూడా రాలేదు, జస్ట్ మిస్లు అయితే పోతున్నాయండి. నాకు తెలిసి మా గరుడు చాలా పిసినారోడు కాబట్టి దగ్గరగా ఐడియా ఇది. అన్ని డైమండ్లు అన్ని మింగినాకనే ఇస్తాడు. సో గాయస్ ఇంకైతే ఓపెన్ అయిపోతుంది అనమాట. అయితే నేను అమౌంట్ కూడా తీసేసాను. నాకు అమౌంట్ కూడా వచ్చేసింది. నేను కూడా ఎక్విప్ చేసుకునే అమౌంట్ని. ఇక్కడైతే ఈ ఓపెన్ కూడా స్పిన్నింగ్ చేస్తున్నాను. డైమండ్స్ అయితే అయిపోతున్నాయి. ఇంకా నేను ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ నాకైతే వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ అయితే గోల్డ్ రాయ్లో వెళ్తున్నాను. కొత్త వస్తుంది గోల్డ్ రాయ్, ఇది కూడా అయితే వచ్చేసిన అనమాట మనకు అప్డేట్లో. మరి తీసుకోవచ్చు. నేను దీన్ని కూడా స్పిన్నింగ్ చేస్తున్నా. కాయిన్స్ కూడా అయిపోతున్నాయి నా దగ్గర. ఇవన్నీ ఒరిజినల్ అనమాట. మళ్ళీ కొన్ని క్వశ్చన్ చూసుకోవచ్చు గాయస్. నా దగ్గర వాల్యూట్లో కోబ్రా బండిల్ అంట, ఎక్లిప్స్ బండిల్ అంట, అలాగే ప్రతి ఒక్కటి ఉన్నాయి నా దగ్గర ఇప్పుడైతే. చూసుకోవచ్చు మన కాడైతే అన్నీ ఉన్నాయి అనమాట బండిల్ అన్నీ. చూడండి గాయస్ నా కాడ ఫ్రీ ఫైర్ స్టార్టింగ్ నుంచి ఏమేమి ఉన్నాయి అన్నీ నా దగ్గర వాల్యూట్ ఉన్నాయి గాయస్. అలాగున్నది చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ అమౌంట్స్ కూడా అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ అమౌంట్స్ కూడా అయితే నేను ఎక్విప్ చేసుకున్నా. ఈఓబి 50లో ఈఓబి 54లో వచ్చే ఈవెంట్స్ అన్నీ అయితే నాకు ఇచ్చేసారు మెయిల్ బాక్స్లో కరీనా వాడు. అది ఎలాగంటే వీ బ్యాట్స్ క్రియేటర్ లాగా ఇచ్చేసారు నాకు అన్ని. మనకు కూడా వస్తుంది దగ్గరలో వీ బ్యాట్స్ అయితే. గాయస్ నా ఐడి కూడా అయితే లాగిన్ చేసేసాను నేను. నా ఐడి కూడా నేను గిఫ్ట్ వేసుకున్నా. పర్పుల్ షేడ్ బండి అయితే గిఫ్ట్ వేసుకున్నాను అయితే. చూద్దాం వస్తుందో లేదో. ఇదే గాయస్ రోజు వీడియో. అండ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో కలుస్తా, మంచి వీడియోతో. బాయ్ బాయ్.